హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం. డే 19కి స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. మనం ఇంగ్లీష్ స్ట్రక్చర్ను 6 రకాలుగా నేర్చుకుందాం. 1 పాజిటివ్ ఆన్సర్, 2 నెగిటివ్ ఆన్సర్, 3 పాజిటివ్ ఇంట్రాగేటివ్, 4 నెగిటివ్ ఇంట్రాగేటివ్, 5 పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, 6 నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఈ 6 రకాల వాక్య నిర్మాణం మనం నేర్చుకున్నట్లయితే మనం ఏ సెంటెన్స్ అయినా సులభంగా తయారు చేయవచ్చు. ఏ సందర్భంలో మనం సులభంగా మాట్లాడవచ్చు. ఈ స్ట్రక్చర్ కనుక మనకు అర్థమై ఉంటే చూడండి. ఉదాహరణకు ఐ డూ నేను చేస్తాను, ఐ డోంట్ నేను చేయను, డూ ఐ నేను చేస్తానా, డోంట్ ఐ నేను చేయనా, వై డూ ఐ నేను ఎందుకు చేస్తాను, వై డోంట్ ఐ నేను ఎందుకు చేయను. ఇక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మార్చుకుంటూ మనం వాక్యాలు కూడా కొత్తగా తయారు చేయవచ్చు. ఇక్కడ వై ప్లేస్లో వెన్ పెడితే వెన్ డూ ఐ నేను ఎప్పుడు చేస్తాను, వెన్ డోంట్ ఐ నేను ఎప్పుడు చేయను, ఇలా మార్చుకుంటూ వెళ్ళవచ్చు. వాట్ డూ ఐ నేనేం చేస్తాను, వాట్ డోంట్ ఐ నేనేం చేయను. ఇక్కడ మీరు డూ ప్లేస్లో మార్చుకోవచ్చు. ఐ గో నేను వెళ్తాను, ఐ డోంట్ గో నేను వెళ్ళను, డూ ఐ గో నేను వెళ్తానా, డోంట్ ఐ గో నేను వెళ్ళనా, వై డూ ఐ గో నేను ఎందుకు వెళ్తాను, వై డోంట్ ఐ గో నేను ఎందుకు వెళ్ళను. ఇలా ఐ గో టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్తాను, ఐ డోంట్ గో టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళను. నెక్స్ట్ డూ ఐ గో టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్తానా, డోంట్ ఐ గో టు కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళనా, వై డూ ఐ గో టు కాలేజ్ నేను కాలేజీకి ఎందుకు వెళ్తాను, వై డోంట్ ఐ గో టు కాలేజ్ నేను కాలేజీకి ఎందుకు వెళ్ళను. ఇది స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. కొత్తగా మీరు కూడా వాక్యాలు తయారు చేయండి, కామెంట్లో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో రాత్రి 7 గంటలకు ప్రతిరోజు ఒక టాపిక్ మీద వీడియో వస్తుంది, చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి. మీ యొక్క సలహాలు సూచనలు తెలియజేయండి. ఓకే, బాయ్.